హాయ్ అండి, నమస్తే. తెలగపిండి కూర ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. ఆనపకాయతో కానీ బీరకాయతో కానీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నేతి బీరకాయతో చేశానమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవైతే నేతి బీరకాయలు అనమాట. అలాగే ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేస్తే కాసేపటికి నీరంతా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోతాయి. ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం విడిగా ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తెలగపిండి వేసుకోవడమే. ఇలా తెలగపిండి వేసేసరికి నీరంతా పీల్చేసుకుని ఉడికిపోతుంది అనమాట. టేస్టీగా చాలా బాగుంటుంది. తెలగపిండి అంటే చాలామందికి తెలీదు. నువ్వుల నుంచి నూనె తీసినప్పుడు అందులో మనకి పిప్పులా వస్తుందన్నమాట. దాంతో మనకి ఈ పిండి తయారు చేస్తారు. చాలా మంచిదండి హెల్త్కి. అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. లేడీస్కి అయితే డెలివరీ అయిన తర్వాత వెంటనే ఇలాంటి కూర పెడతారండి. చాలా మంచిది హెల్త్కి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.